ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గూటాల గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ సాయిరాజు హాజరయ్యారు. అలాగే ఎంపీటీసీ దెగపాటి హరిరామకృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రాథమికంగా మినిమంగా ఉండవలసినటువంటి సౌకర్యాలు సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత మొదటి మీటింగ్లోనే గమనించడం జరిగింది. అందులో భాగంగా పారిశుధ్యం గురించి కానీ, అట్లాగే త్రాగునీటి సమస్య కానీ, అట్లాగే కరెంటు సమస్య కానీ, ఇవన్నిటిని కూడా మేము ప్రాథమిక అవసరాలుగా గుర్తించడం జరిగింది. వాటిని ముఖ్యంగా పెద్ద పెద్ద సౌకర్యాలు కాకపోయినా సాధారణంగా ఉన్నటువంటి ఈ మూడింటిని కూడా ప్రజలు సౌకర్యవంతంగా ఉండడానికి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మన గ్రామస్తులు ఎవరైనా ఏ సలహా చెప్పినా సరే దాన్ని అమూల్యంగా భావిస్తాం. దాన్ని పరిష్కరించడంలో లేదా అమలు చేయడంలో పంచాయతీకి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల ప్రకారం మేము ప్రాధాన్యత క్రమంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా పంచాయతీ పరిధిలో లేని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక గ్రాంట్లు తీసుకురావడానికి అందరి సహకారం తీసుకుని చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే, నేను ప్రత్యేక అధికారిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుంది. పారదర్శకంగా అంటే ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయాత్మకమైనటువంటి పని మన గ్రామానికి పనికొచ్చే పనిని కనుక మేము చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పబ్లిక్లో అనౌన్స్ చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం. దీనికి మీ సహకారం కావాలి, లేదా మీ అభిప్రాయం కావాలి.